అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిహర మీడియా. ఈరోజు దండోరా సినిమా గురించి చెప్పుకుందాం. దండోరా సినిమా కొంచెం లేటుగా చూశాను, కానీ ఒక బెస్ట్ మూవీ చూశానన్న ఇది మాత్రం నాకు కనిపించింది. చాలా మంచి సినిమా, తప్పకుండా అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఈ సినిమా వచ్చేసి కులాల కుంపటి మీద తీశాడు డైరెక్టర్. ఇట్లాంటి సినిమాలు మనం గతంలో కూడా చాలా చూసినా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెషే. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, తెలంగాణ స్టేట్లో పెద్ద కులాల వాళ్ళ పిల్లల్ని చిన్న కులాల వాళ్ళు చేసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు జరిగినాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని చంపేయడాలు, విడగొట్టడాలు, కేసులు పెట్టడాలు, కొట్లాడుకోవటాలు ఇవన్నీ చాలా జరిగినాయి. మనకింత తెలిసింది. దేశమంతా ఉన్న ప్రాబ్లమే ఇది ఒక్కటి కాదు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మనం బాగా విన్నాం. మిర్యాలగూడ సంఘటన కానీ, ఇక్కడ నిజామాబాద్ సంఘటన కానీ, ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాటి మీద ఈ రేజింగ్ పాయింట్ ఇప్పుడు తీసుకున్న డైరెక్టరు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా మాత్రం మాత్రం వంక పెట్టాల్సిన పని లేదు. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ లేవు, పెద్ద పెద్ద బడ్జెట్లు లేవు, పెద్ద పెద్ద సెట్లు లేవు. ఏమీ లేకుండానే సినిమాని 2.5 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, కులాల కుంపటి. కాబట్టి తప్పకుండా చాలామంది వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. చాలామంది సినిమా ప్రేక్షకులు అందరూ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇక సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా ఇద్దరు హీరోలు, వాళ్ళ లవ్ స్టోరీలు, గ్రామంలో పెద్దలు, ఇక తెలంగాణ గ్రామాల్లో కుల పెద్దలు, కుల సంఘాలు బహిష్కరించడాలు ఇవన్నీ ఉంటాయి. వాటి మీదే తీసుకున్న కానీ పాయింట్ అదే కథ. అయితే ఇక్కడ ఈ సినిమాలో చేసింది ఏంటంటే, పెద్ద కులం వాళ్ళు చిన్న కులం వాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటారు ఈ లవ్ విషయంలో, కానీ చిన్న కులం వాళ్ళు ఎప్పుడు లాస్ అవుతారు. కానీ ఈ సినిమాలో అగ్ర కులానికి సంబంధించిన ఆయనే లైఫ్ మొత్తం నాశనం అయిపోద్ది. ఇటు ఊర్లోనూ ఎవరికి కాకుండా పోతాడు, అటు కన్న వాళ్ళకి దూరం అయిపోతాడు. చాలా స్ట్రగుల్ అనుభవిస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఇద్దరు హీరోలు, లవ్ ట్రాక్స్ అవన్నీ చూపించడం ఓకే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి బిందు మాధవి, శివాజీ గారి మధ్య కొంచెం ల్యాగ్ అని అనిపిస్తుంది. కానీ ల్యాగ్ ఏం కాదు, అది సినిమా అనిపిస్తుంది మన వాళ్ళకి. ఇదేంటి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఎలా చూపించాడు, సెకండ్ హాఫ్లో ఎలా చూపిస్తాడు అనుకుంటాం. కానీ ఇంకొక 15 నిమిషాలు కథ జరిగిన తర్వాత చాలా బాగుంటుంది అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగా చూపించాడు. తర్వాత కోర్టు సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్లో శివాజీ గారు జీవించేశాడు, చాలా బాగా చేశాడు. మిగతా ఆర్టిస్ట్ అందరూ బాగా చేశారు. ఇప్పటికి కూడా మనలో మార్పు రాకపోతే ఎలాగా అనేది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. క్లైమాక్స్ మాత్రం సూపర్ జడ్జిమెంట్ ఇచ్చాడు డైరెక్టర్. మీరందరూ చూస్తే నిజమని చెప్తారు. మనం ఏం జరగబోతుందని ముందే అంచనా అయితే వేయలేం. ఆ విధంగా సినిమా తీసుకొచ్చాడు. 2.5 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టాడు. ఎక్కడ కూడా మీకు బోర్ ఉండదు సినిమా. డైరెక్టర్ విషయానికి వస్తే, మురళీకాంత్ దేవసంత్ కొత్త డైరెక్టర్, ఫస్ట్ సినిమా. తర్వాత ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు 2 సినిమాలు తీశారు. ఇది వాళ్ళకి 3వ సినిమా. వాళ్ళు ఎప్పుడైనా మంచి సినిమాలు తీస్తారు అని నిరూపించుకున్నారు వాళ్ళు. ప్రొడ్యూసర్ పేరు వచ్చేసి రవీంద్ర బెనర్జీ ముప్పనేని. తర్వాత మ్యూజిక్ మార్క్ కే రాబిన్ చాలా బాగా చేశాడు. ఎడిటర్ కూడా ఒక లేడీ. సినిమా మొత్తం అందరూ ఎవరికి వాళ్ళు బ్రహ్మాండం చేశారు. మన నవదీప్, శివాజీ గారు, బిందు మాధవి, మోనికారెడ్డి, రవికృష్ణ, నందు, మురళీగౌడ్ వీళ్ళందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. పెద్ద స్టార్ కాస్టింగ్ లేదు. ఈ చిన్న ఆర్టిస్టులను సినిమాని బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు. తప్పకుండా అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. క్లైమాక్స్ మాత్రం జడ్జిమెంటు సూపర్ అంటే సూపర్ ఇచ్చేశాడు. ఈ క్లైమాక్స్ చూసి నేను అనుకోవడం ఏంటంటే, కొంతమందిలో ఉన్న మార్పు వస్తుంది. కనీసం ఇది గ్రామాల్లో జరిగే కథలు ఇవి. అంటే ఈ సినిమా తెలంగాణలో నాకు తెలిసి అందరూ చూస్తారు. ఒక గ్రామంలో మార్పు వచ్చినా కూడా డైరెక్ట్ విజయం సాధించినట్టే. 100% నేను రాసిస్తున్నా. సినిమా బాగుంది. కళ్ళు మూసుకున్నారు. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద పెద్ద సినిమాలు కల్లా ఇది చాలా మంచి సినిమా అని నేను 100% మార్కులు వేస్తున్నాను దీనికి. సూపర్గా ఉంది సినిమా. తప్పకుండా వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో సహా చూడవలసిన సినిమా. ఇట్లాంటి సినిమాలు మనం ఆదరించాలి, చిన్న సినిమా అయినా సరే. ఎందుకంటే ఇవి మెసేజ్ ఇచ్చాడు, మంచి మెసేజ్. కాబట్టి తప్పకుండా చూడండి. దండోరా సినిమా చాలా 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 బాగుంది. కాబట్టి ఈ సినిమాకి మా హరిహర మీడియా ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5. సినిమా బాగుంది కాబట్టి ఫుల్ రేటింగ్ ఇచ్చేస్తున్నాం. ఇక తర్వాత
ప్రజలు ఏం తీర్పిస్తారో నాకు తెలియదు. తప్పకుండా మోత్ టాక్ టు సినిమా పెద్ద హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు నడుచుద్దో అది చూడాలి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా దాంట్లో రివ్యూలే కాకుండా ఇంకా రకరకాల కొత్త కొత్త ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి హరిహర మీడియాలో. తప్పకుండా అవన్నీ కూడా మీకు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్.